వెల్కమ్ బ్యాక్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. విశాఖ అంటే ఇప్పుడు చూస్తున్న చిన్న ఏరియా కాదు. ఒకప్పుడు విశాఖ జిల్లా అంటే శ్రీకాకుళం, విజయనగరంతో పాటు ఈరోజు ఒడిశాలో ఉన్న పర్లాకిమిడి వరకు మొత్తం విశాఖ జిల్లా కింద ఉండేది. విశాఖ అభివృద్ధి ఈ మధ్య మొదలైంది కాదు. బ్రిటిషర్స్ విశాఖ క్యాపబిలిటీని చూసే రైల్వే లైన్, పోర్ట్, ఆంధ్ర యూనివర్సిటీ ఇలాంటి సంస్థల్ని తీసుకొచ్చారు. స్వాతంత్ర్యం తర్వాత కేంద్ర రాష్ట్ర పరిశ్రమలకు విశాఖ ఒక డెస్టినేషన్ పాయింట్ అయింది. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్తో నగరం రూపురేఖలే మారిపోయాయి. అప్పట్లో పెద్దవాల్తేరుగా ఉన్న విశాఖ పచ్చని చెట్లు, కొండలు, సముద్ర తీరం, ఆహ్లాదకరమైన వాతావరణంతో సిటీ ఆఫ్ డెస్టినీగా పిలిపించుకుంది. విశాఖకు ఉన్న రాజధానికి ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధానిగా ఆవిర్భవించేది అని అప్పట్లో అనుకునేవారు. అయితేనేం ఇప్పుడు ఏకంగా ఆర్థిక రాజధానిగా మారే అవకాశం వచ్చింది. ఒక్క ఫైనాన్షియల్ క్యాపిటలే కాదు, విశాఖ ఒక సినీ క్యాపిటల్, ఒక టూరిజం క్యాపిటల్, ఒక కల్చరల్ సిటీ, ఒక ఫ్యూచర్ సిటీ.